అయినా కూడా నేను బ్రతికి ఉండాలని, నేను చచ్చిపోవడం కరెక్ట్. నేను బ్రతికుండి వేసి నేను చచ్చిపోతాను. నా వల్ల కావట్లేదు. నేను చచ్చిపోతా. ఇక్కడ కనిపిస్తున్న యవనస్తుడు మనలాగే పుట్టినప్పటి నుంచి ఒక క్రైస్తవుడు. అలా క్రైస్తవతను చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగిన అతను ఇప్పుడు ఇలా చనిపోయే స్థితిలోకి ఎలా వచ్చాడో తెలుసుకుందాం. అతను చిన్నప్పటి నుంచి చర్చిలోనే పెరుగుతూ దేవుని అందు ఎదుగుతూ తన యవన కాలం అంతా దేవునిలోనే గడుపుతూ ఉండేవాడు. అలా తన ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ రాసి ఒకరోజు వెళ్తుండగా అరే మామ రేపు సండే కదా, మనం పార్టీ చేసుకుందాం దారా. అరే సినిమా కోదాం రా. లేదురా, నేను చర్చికి వెళ్ళాలరా. రారా చర్చికి ఏమవుతావు, పార్టీ చేసుకుందాం దా. అరే వీక్ అంతా మీతోటే ఉంటా కదరా, సండే రోజు అయినా ఈ రోజు అయినా చర్చికి వెళ్ళాలి. రా మామ, ఏం కాదు. లేదురా, నాకు చర్చిలో ఆనందమే ముఖ్యం రా. అరే సరేరా, మనం పోదాం దా. అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. సో మీరందరూ కూడా పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి అందరు కాలేజ్లకి హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు కదా. మీకు అక్కడ చాలా ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కానీ మీ కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు మందు సిగరెట్ ఇట్లాంటి అలవాటు చేయాలనుకుంటారు. కానీ మీరు వాటన్నిటి నుంచి తప్పించుకొని మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, సరేనా? మీరందరూ వెళ్ళే హాస్టల్స్లో ఇంకా కాలేజెస్లో కూడా మీరు తప్పకుండా దేవునికి దూరం అవ్వకుండా దేవుని సన్నిధిలో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రేయర్ చేసుకుందాం. తండ్రి, బిడ్డలందరూ కూడా ప్రభా కాలేజీలకి హాస్టల్లోకి వెళ్తుండగా తండ్రి వాళ్ళు ప్రభా నీ సన్నిధికి దూరం అవ్వద్దు తండ్రి. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ప్రభా పరిశుద్ధత కాపాడుకునే బిడ్డలుగా ఉండేలా కృపను దయచేయమని శ్రమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. నేనైతే ఎగ్జామ్స్ రాశాను తండ్రి, రిజల్ట్ మీ చేతిలో ఉంది తండ్రి. నాయన మంచి కాలేజ్లో మీరే సీట్ దయచేయండి తండ్రి. ప్రభువా ఒకవేళ తండ్రి నీ సన్నిధి విడిచి దూరం వెళ్ళాల్సి వచ్చినా ప్రభువా నేను నా పరిశుద్ధతను తండ్రి, నా ఆత్మీయతను తండ్రి కోల్పోకుండా తండ్రి మీ కృపను దయచేయండి తండ్రి. ప్రభువా నేను ఎక్కడున్నా తండ్రి మీ చెయ్యి మాత్రం విడవకండి తండ్రి. నా ఫ్యూచర్ తండ్రి మీ చేతిలో అప్పగిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన వింటున్నారని నమ్ముచు తండ్రి ఈ ప్రార్థన యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. కంగ్రాచులేషన్స్. ఎందుకు ఏమైందిరా? అరే సీట్ వచ్చిందిరా నీకు. హైదరాబాద్ లా. ఏ కాలేజ్ రా? కాలేజ్ పేరు అయితే తెలియదు కానీ సీట్ అయితే వచ్చింది. గాలి బ్యానర్ గాలి ఎగురుతుంది అనుకో. మామ పార్టీయవా? అరే పార్టీ కాదు కానీ మా పేరెంట్స్ చెప్పాలి, నేను వెళ్తున్నా బాయ్. ఎడుకోతున్నావు పార్టీ రా? లేదురా, ఫస్ట్ నా పేరెంట్స్ చెప్పాలి. పార్టీ తర్వాత ఎప్పుడైనా చూద్దాం, బాయ్ రా. దా మామ మనం పోదాం, మనం చేసుకుందాం. హాస్టల్ బాగానే ఉంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పేరేంది? నా పేరు జోసెఫ్ బ్రో. మీ పేర్లు? నా పేరు అభి బ్రో. నా పేరు వరా బ్రో. నా పేరు సత్య బ్రో. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఆంధ్ర నుంచి వచ్చిన బ్రో. మీరు? అది ఇక్కడే పక్కన సిటీ నుంచి వచ్చిన. ఓ నువ్వు బ్రో? నేను పక్క గల్లీ నుంచి వచ్చిన బ్రో. అదేంది బ్రో పక్క గల్లీ హాస్టల్? ఇంట్లో గోళాలి 1 అవర్ పడతారు, అందుకని హాస్టల్కి వచ్చేసిన. నువ్వు బ్రో? తెలంగాణ బ్రో. తెలంగాణనా? ఆయన ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? నేను ఈసీ బ్రో. ఈసీయా? మేము కూడా ఈసీయా బ్రో. అవునా బ్రో? అవును బ్రో, మనం అందరం ఒకటే. అవునా బ్రో? 4 years ఎంజాయ్ అరే చేద్దాం, బ్రో. ఎంజాయ్ చేద్దాం 4 years.
నా ఫస్ట్ డే కాలేజ్. అరే మామ ఏం అర్థం కావట్లేరు అసలుకి ఈ క్లాసులు ఏమి ఏమన్నా అర్థమవుతుందా అది మీకు? ఏం అర్థం కావట్లేరా మామ. అరే ఏం అర్థమవుతుందిరా? అరే నడరా బయటికి పోదాం, నడరా. వెళ్ళిపోదాం మామ, వెళ్ళిపోదాం దా. అరే ఆగురా ఆగురా, ఇప్పుడే కాదురా, వాడు చూసినాక మళ్ళీ ఎడతాడు. వాడు అటు తిరగగానే మనం వెళ్ళిపోదాం, సరేనా? వెళ్ళిపోదాం మామ. అరే ఫస్ట్ డే బంక్ అరే నడరా నడరా, తిరిగి నడరా, దారా దారా. అరే ఏం కాదు, దారా. అరే లేరా. అరే ఫస్ట్ డే బంక్ ఏంద్రా? ఏ నడువు బాయ్. కొంచెం ముందుకు కూర్చోండి, చాలామంది నిలబడి ఉన్నారు. కొద్ది సర్దుకోండి, వెనక్కి చూడకుండా సర్దుకోండి. నేను విశ్వాస భాష మాట్లాడుతుంటాను, మీరు సర్దుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. పడిపోవద్దు, ఒకరి మీద ఒకరు పడిపోవద్దు. ఖాళీ ఉన్న స్థలాన్ని మాత్రం కొంచెం మీరు ఆక్యుపై చేస్తూ వెనకాల ఉన్న వారికి అవకాశం ఇవ్వండి. అరే బయటికి అయితే వచ్చినాం కానీ ఏడిపోదాం రా ఇప్పుడు. అరే నాకు ఒక మంచి ప్లేస్ తెలుసు, నేను తీసుకెళ్తా అన్నాడు. అరే ఆగండి రా, నేను వస్తున్నా. అన్న మన బ్రాండ్ సిగరెట్ ఇవ్వవా? అరే ఎంతనా? ఇవ్వ అన్న. అరే ఇగోరా తాగరా. ఇగో మామ తాగు మామ. ఏందిరా నాకు అలవాట్లేదు. అరే ఏంద్రా ఇంకా బచ్చగా నువ్వు అది తాగు సిగరెట్. లేదురా. అరే తాగుబే. అరే అలవాట్లేదు అంటే తాగుతారేంద్రా? పోరోడు రా, ఫస్ట్ టైం అట్లనే ఉంటుంది, వదిలేసి తాగుతా ఉండి అలవాటు అయిపోతుంది. నడు పోంపా. అరే తాగుతా ఉంటే అలవాటు అయిపోతుంది. ఫ్యాన్లు వేసుకోండి అందరు కూడా. మా కాలేజ్ పోదాం. అరే రారా అరే దారా చిల్లవుదాం, కాలేజ్ అయిపోయిందిగా. క్యాంటీన్లో కూర్చున్నాం కొంచెం. అవునరా. అరే మామ నిన్న ఫస్ట్ టైం సిగరెట్ తాగినావు కదా, ఎట్లుందిరా? అరే ఏం సిగరెట్ ఏమరా బాబా, తాగినప్పటి నుంచి నాకు మొత్తం తలనొప్పి అసలు. అవునా, అలవాటు అవుతుంది ఫస్ట్ టైం అట్లానే ఉంటుంది లేరా, తర్వాత తర్వాత అలర్ట్ అవుతుంది. అమ్మ నిన్న మాత్రం ఏమి ఎంజాయ్ చేసినాం రా. ఇంకేమమ్మా చెప్పురి. ఇంకేంది మామ, ఎట్లా జరుగుతుంది? రేపు ఎట్లేదా ప్లాన్? కాలేజ్ బాగానే ఉంది ప్లాన్ కదా. ఏముంది మామ? రేపు ప్లాన్ ఏముంది? అరే కాలేజ్ బాగానే ఉందిరా. జోసెఫ్ అరే ఆగ్రే ఎవరు అమ్మాయి వచ్చింది. మామ మన జోసెఫ్ కొత్త పిల్లని పట్టుకోండు. జోసెఫ్ నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందంట కదా. నీ నోట్స్ ఇవా? సైన్స్ నోట్సా? ఏనా బ్యాగ్ ఏదిరా? జోసెఫ్ మెల్లగా అనేసినావు పులివరా. వావ్ జోసెఫ్ నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. నీ నెంబర్ ఇస్తావా? నెంబర్ ఎందుకు? అంటే డౌట్స్ ఉంటే అడుగుతా. డౌట్సా? థ్యాంక్ యూ జోసెఫ్, బాయ్. జోసెఫ్ ఏంది సంగతి? ఏం లేదురా, బుక్ అడిగిందిరా అంతేరా. మాకు తెలియదా, ఫస్ట్ బుక్ అంటారు తర్వాత ఇంకేమన్నా అంటారు, మాకు తెలియదా. అరే మీరు అనుకున్నట్టు ఏం లేదురా ఆడ. సరే సరే. అరే మామ టైం అవుతుంది, నడు వెళ్దాం. అవునరా టైం అయిపోయింది, నడు వెళ్దాం రా. అరే మామ పొద్దున్న నుంచి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాం, మేము ఫ్రెష్ అయ్యి వస్తాం రా. సరేరా బాయ్. ఫ్రెష్ చూస్తాం మామ. నేను కూడా ప్రేయర్ చేసుకొని 2-3 డేస్ అవుతున్నట్టుంది. ఈరోజైనా ప్రేయర్ చేసుకుందాంలే. ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. లిల్లీ మెసేజ్ చేసింది ఏంది? అరే జోసెఫ్ ఏం చేస్తున్నావురా? చాటింగ్ చేస్తున్నారా? సరే కానీ బయటికి వచ్చేద్దాం దా. చాటింగ్ చేస్తున్నారా మీరు? అరే ఏం కాదురా బాయ్, వస్తా కూడా చాటింగ్ చేస్తుందా. సరేపా. అరే అరే రే బార్కు తీసుకొచ్చినేంద్రా నన్ను. ఏం కాదురా, లోపల మన వాళ్ళు ఉన్నారు దా. హాయ్ రా జోసెఫ్, కూర్చో కూర్చో. హాయ్ రా.
మామ నాకు ఒకటి పోయాలి. అరే 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 రే లిల్లీ ప్రపోజ్ చేసిందిరా. అరే ఏంద్రా ఇది ఇంత సడన్ షాక్లు ఇస్తున్నావు? ఏమైంది మామ? అరే లిల్లీ ప్రపోజ్ చేసిందిరా నాకు. అరే అవునా మామ? అరే నీకు ఒకటి చెప్పాలా, ఈ బీటెక్ టైంలో పిల్లలు దొరకడంటేనే కష్టం. మాకు చూడరా మా పరిస్థితులు ఎట్లున్నాయో. నువ్వేం చేసావు అంటే ఫస్ట్ ఒక పెగ్గేసి యాక్సెప్ట్ చేసేయి. అంతే అంటావారా? అంతే మామ, ఏం ఆలోచించకు. నువ్వు లేవు. ఏ ఏందిరా ఇంత చేదుకుంది ఎట్లా? అరే నీకు అన్ని ఫస్ట్ టైమే రా బాయ్, అన్ని ఫస్ట్ టైం అట్లనే ఉంటాయి. తాగుతా ఉంటే అలవాటు అయిపోతుంది. చాలా చేదుకుందిరా ఇది. ఇంత డెలికేటెడ్ ఉంటే ఎట్లరా? కష్టం రా నీతో ఇట్లయితే. అరే మామ ఇప్పుడు ప్రపోజ్ చేయమంటావారా అయితే? అంతే మామ, నువ్వు చేసేయి. అరే మెసేజ్ పెట్టేసినారా మళ్ళీ? అరే మామ ఇప్పుడు కాలేజీలు మూస్తారు, నడు వెళ్దాం ఇక. అరే ఏం పోతావురా బాయ్, నాకు ఫుల్ మత్తు ఎక్కేసింది. నేను వెళ్ళామనుకుంటాను. నడు రా బాయ్, కాలేజ్ ఏడరా ఈ పక్కనే రా కాలేజ్. రేపు పొద్దున్నే పోవచ్చు, నడు. నాకు నిద్ర వస్తుంది. అనుకున్నాంరా ఈయనే. అలా తాగుడికి బానిస పడి ప్రతిరోజు తాగుతూనే ఉండేవాళ్ళు. అలా ఒక సండే నాడు అరే అరే టైం అయిందిరా, లేగురా కాలేజ్ పోవాలా. అరే రే లేగురా, ఇంకా దిగలే, లేగు. ఏందిరా అప్పుడే పొద్దురైందా? పొద్దురా. అరే అరే భూమి గుండ్రంగా తిరుగుతుందా నేను తిరుగుతున్నా? నాకు అర్థం కాలేదు. నడు. ఒక సండే రోజు చర్చికి వెళ్ళిపోవాలి, పాటలు అయిపోయి ఉంటాయి. అరే మామ ఈరోజు సండే రా, కొత్త సినిమా రిలీజ్ అంట, దారా పోదాం. ఏ లేదురా చర్చికి వెళ్ళాలి నేను. అరే ఏమైందిరా, ప్రతి సండే చర్చికి ఏం పోతావు? దా సినిమాకి పోదాం రా. అరే నేను చిన్నప్పటి నుంచి చర్చికి కూడా నాకు అరే అలవాటు. మస్తు ఉందంటారా సినిమా, దా పోదాం దా. ఏ లేదురా నేను చర్చికే పోతా. అరే ఒక్క సండే రావచ్చు కదరా. ఏ లేదురా ఖచ్చితంగా వెళ్ళాలిరా. సరేరా బాయ్. బాయ్. అరే ఏమైందిరా ఇంత లేటు? సినిమాకి టైం అవుతుంది, నడు పోదాం. అరే నా దగ్గర పైసలు ఏడున్నారా బాయ్, ఆడొస్తే ఆడు పెడతాడని నేను అన్ని పిలిచిన. ఆడేమో రానని వెళ్ళిపోయింది ఆడు. అరే ఆడు ఏంద్రా ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడు, నడు. ఇంకా ఏం చేస్తాం పా. సరే పోదాం పయ్య. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే, మీరు అందరు యవనస్తులు కాబట్టి స్పెషల్గా యవనస్తుల కోసం చెప్తున్నా. దేవుడు మీతో చెప్పాలనుకుంటున్నాడు. మీ యవన బలం అనేది ఇప్పుడు యవన వయసు అనేది చాలా క్రూషియల్ కాబట్టి దేవుడికి ఇదే బలం కావాలి, సాతానుకు కూడా కావాలి. సాతాను మిమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తుంది. అయినా కూడా మీరు ఏసే వైపు వెళ్ళాలి. ఏసే కాడి మోయడానికి మీ యవన బలాన్ని వాడాలి, కానీ మీరు సాతాను వెనుక వెళ్ళకూడదు. సో మీ అందరి కొరకు ప్రేయర్ చేస్తాను. తండ్రి ఈరోజు పిల్లలందరూ వాక్యం విన్నారు కాబట్టి అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. వాళ్ళ యవన బలాన్ని ప్రభా మీకు ఆడిమోయడానికి వాడాలి ప్రభా. వాళ్ళ ప్రభా ఎక్కడ కూడా పడిపోకుండా ప్రభా మీరే వాళ్ళు చేయి పట్టుకుని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. చిన్న కొద్ది ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె అందరూ భోజనాలకు వెళ్ళండి, ఎవరు తినకుండా వెళ్ళొద్దు. అరే నా ఫోన్ కనిపించట్లేదు. ఫోన్ అరే రే బ్రో నా ఫోన్ ఏమైనా కనిపించిందా మీకు? సామ్సంగ్ చూడలేదు. అయ్యో వీడు సంగతి చెప్తే. రే నా ఫోన్ తీసింది నువ్వే కదరా? ఎవరి ఫోన్ అన్నా? నా ఫోన్ నిజం చెప్పు, నా ఫోన్ తీసింది నువ్వే కదా? నీ ఫోన్ నేను ఎందుకు తీసుకుంటా? అరే నేను రోజు రోడ్ల మీద చూస్తున్నా, తాగుతూ ఉంటావు, సీరు తాగుతుంటా, అమ్మాయిలతో తిరుగుతుంటావు. నిజం చెప్పు, దొంగతనాలు కూడా చేస్తుంటావు కదా నువ్వు? ఏం దొంగతనాలు అన్న? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైనా తాగేసి వచ్చినా ఒకసారి ఊదురా, ఊదు. తాగడం ఎందుకు కూడా ఏందన్నా? ఎవరు తాగిర్రన్నా అసలు? ఆయన నీ సొమ్ము తీసుకోవాల్సిన నాకేం అవసరం ఉందన్నా? మా అమ్మ బాబులు బాగానే పెట్టిరు నాకు. ఆయన అరే నువ్వు తాగేసి వచ్చి మాట్లాడు, చర్చ్ వెళ్ళిపో. నువ్వు ఫస్ట్ చర్చ్ నుంచి వెళ్ళిపో. ఎవరు కావాలన్నా మీ చర్చి? మీరు వద్దు, మీ చర్చి వద్దు, పోండి. ఎందుకు వస్తారో ఏమో ఇలాంటి వాళ్ళు చర్చికి, వేస్ట్. అరే మామ మూడేం బాగాలేదురా అసలు ఈరోజు. ఎందుకురా జోసఫ్, ఏమైందిరా అట్లున్నావు? ఏమైంది మామ?
చర్చిలో ఎవరితో ఫోన్ పోయిందంటారా? నేనే తీసిన అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు నా మీద. ఎట్లా అంటారా నీ మీద? అరే ఇంకోరా పాస్టర్ ఫోన్ చేస్తుండ్రా. ఎత్తు, నువ్వు ఎత్తు, హలో నువ్వు ఎత్తే ఏదైతే చూద్దాం ఈరోజు, ఏమైతే చూద్దాం, ఎత్తు. ఎత్తుతున్నారు. తప్పేం లేదు, ఎత్తి మాట్లాడు. సరే సీదా సీదా మాట్లాడు, నువ్వు అర్థమైందా? హలో బాబు జోసఫ్. హలో హలో బాబు జోసఫ్, నువ్వేనా? నేనే. నాన్న చర్చిలో ఫోన్ పోయిందని చెప్పారు కదా, దొరికిందమ్మా. నిన్ను తెలియకుండా తిట్టారంట కదా, సో అందరి సమక్షంగా సారీ చెప్తున్నా. Sorry. ఏం బాధపడకు నాన్న. తగ్గేదేలే. కాదండి, ఇప్పుడు మీ సార్ ఎవరికి కావాలండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నన్ను, ఏదో నేనే తీసినట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు మీ సార్ ఎందుకు కావాలి, ఎవరికి కావాలి? అయ్యో జరుగుతూ ఉంటాయమ్మా, సారీ. అయినా మీ వద్దు, మీ చర్చ్ వద్దు పాస్టర్ గారు నాకు అసలు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి. బాయ్. అది మా అమ్మ. అరే మామ, ఇప్పుడు నీ ఒక పెగ్గేస్తే నీకు ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం పోతుంది మామ. అంతే అర్థమవుతుందా? అరే మామ, మన దగ్గర పైసలు లేవు గారా. ఏందిరా పైసలు లేవా? నేను చూసుకుంటా కదరా, మీకు ఎందుకు? మామ మామ ఇంకేది సెట్ అయినాయి. అయ్యో మెల్లగా బకరా చేసేసినామా అని. హలో హలో డాడీ. అదే డాడీ, రేపు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అంట. 4,000 డాడీ. ఓకే. అరే మామ ఆ పైసలు సెట్రా. మామ అన్నాడు, తాగుదామయ్యా, దారా చిల్ల అయిపోదాం. చిల్లైదాం. అరే జోసఫ్, నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా. ఇన్ని రోజులు ప్రతి సండే చర్చికి వెళ్ళి ఏం సంపాదించినవరా? నింద సంపాదించుకొని వచ్చినావా? అరే ఇప్పుడు ఆ టాపిక్ అవసరమారా? ఆ టాపిక్ అవసరమా కాదురా. మా జీవితాలు ఎట్లున్నాయో నీ జీవితం కూడా అట్లనే ఉందిగా. ఏం మార్పు ఉందిరా మన జీవితాలలో? అరే ఇప్పుడు అన్నీ అవసరమా? వదిలేసారా? అరే అవసరమా కాదురా బాయ్. ఏమైందిరా మీ చర్చిలో? ఏం జరుగుతుందిరా అసలు? నీకు ఏం వేసిండ్రా అసలు నీ దేవుడు నీకు? రే అముట్రా, నా దేవుడు నాకేం చేయలేదురా. చర్చికి పోవడం వల్ల నాకు ఇంత ఉపయోగం లేదురా. ఏంద్రా ఇప్పుడు? అయినా మీలాగాని చిన్నప్పటి నుంచి అందరిలా తిరగండిరా. మాకు అన్ని రూల్స్ అని ఉంటాయిరా. ఇది చేసే తప్పు అంటారు, అది చేసే తప్పు అంటారు. మీకేం తెలుసురా మా బాధలు అసలు? అదే అంటున్నాం కదా మా బాధపడకరా. మేము ఉన్నాం కదా నీకు. మనం అందరం కలిసి తాగుదాం, తిరుగుదాం. బాధపడకు మామ. ఎందుకురా అట్లా బాధపడుతున్నావు? మేము ఉన్నాం కదరా, ఎందుకు అట్లా బాధపడుతున్నాం? మనందరం కలిసి ఉందాం ఎప్పుడు. సరే కానీ ఒకటి లేపు, మొత్తం ఖుషి అయిపోతాం. నిజమా మా? మీరే నా ఫ్రెండ్స్ రా, ఎవరు లేరా మీరా చూసుకునేటోళ్ళు? ఉండాలా? సరే నడు మామ, పోదాం ఇక. అలా అప్పటి నుండి సంఘానికి దూరం అయిపోయి ఒక 3 సంవత్సరాలు తన కాలేజ్లోనే ఉంటూ తాగుతూ తిరుగుతూ చెడ్డ వ్యసనాలకి అన్నిటి బానిస అయిపోయాడు. ఆ సమయంలో అతని ఫ్రెండ్స్ కూడా అతన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేస్తారు. తను 4th ఇయర్లో ఉన్నప్పుడు అరే ఇంకేంద్రా ఇన్ని రోజులు టైం పాస్ చేసినాం. ఈ రోజు అరే ఆడు వస్తుండ్రా, మళ్ళీ తాగుదామంటాడు. నడు కాలేజ్. అరే నా బ్యాగ్ ఏడుందిరా, నా బ్యాగ్ ఏడుందిరా అన్న. అన్న నా బ్యాగ్ ఏడుందన్నా? అన్న నా బ్యాగ్. అరే నా బుక్లు ఏడున్నాయి చూడరా. ఏడున్నారా నావి? అరే మామ తాగుదాం. అరే మామ, కాలేజ్ పోతున్నాం, వస్తలేవా నువ్వు మాతోటి ఈరోజు? కాలేజ్ ఏందిరా, కొత్త మాట్లాడుతురేందిరా? ఎన్ని బంకులు కొట్టినా మనం. తాగుదాం. సరే మామ నాడు కాలేజ్ ఉందా? కాలేజ్ ఏందిరా? అరే ఏమైందిరా మీకు? అరే వద్దు మామ. అరే మామ, కాలేజ్ టైం అవుతుంది, నాడు వెళ్దాం. అవును మామ, కాలేజ్ ఉందా? ఏందిరా కొత్త మాట్లాడుతారు? మీరు పిలిచినప్పుడు ఎన్నిసార్లు రాలేదురా నేను? అరే అది కాదు మామ, ఇంట్లో అటెండెన్స్ పడట్లే అని ఇంట్లో తిడుతున్నారు రా. మస్తు చిరాకులు ఇస్తుంది నాకు. నాడు కాలేజ్ ఉందా? దారాబాయ్ తాగుదాం. అరే ఏంద్రాబాయ్ ఎప్పుడు తాగుదాం అంటున్నావు? నీతో ఎరుతుంటే మమ్మల్ని తాగుతానంటురా. నీతో ఎరుతుంటే మాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేరా. అంతెందుకు నీతో ఉంటున్నామని మాకు అటెండెన్స్ కూడా ఇవ్వట్లేరా. అరే తాగిపోతేంద్రా? మీరు కదరా నాకు అలవాటు చేసింది. సిగరెట్ అలవాటు చేసింది మీరే, తాడు అలవాటు చేసింది మీరే. అరే అంత ఎందుకు బంగ్ కొట్టడం నేర్పించిందా మీరు కదరా? అరే ఏంద్ర ఇందాక నుంచి చూస్తున్నా, మేము గొంతు పట్టుకోమని పోసినాం. మారా నీకు ఇష్టం ఉంటే అరే బయట రాగురా. మనకెందుకు రా, వదిలేసారు. మనం కాలేజ్ కోదాం. నా టైం. మామ నువ్వన్నా చెప్పురా వాళ్ళకి. అరే పోతే పోనరా, మీరు కాకపోతే వేరే ఫ్రెండ్స్ లేరా? వేరే వాళ్ళతో తాగుతారా? నేను చూసుకోపో.
తాగుదామన్నా నాకు ఆడ పైసలు లేవు. లిల్లీకల్లా ఫోన్ చేయాలి. హలో లిల్లీ, లిల్లీ నాకు అర్జెంట్ 4000 కావాలి. లిల్లీ ఫోన్ కట్ చేసేది ఏంది? లిల్లీ ఎందుకు కట్ చేస్తుంది ఫోన్? అది అంతా కాదు, ఇంటికే పోతా చక్కగా నేను. లిల్లీ, ఓ లిల్లీ. హే నువ్వెందుకు వచ్చినావు? ఏమైంది లిల్లీ, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వెందుకు వచ్చినావు? నన్ను చూసే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపో. ఏమైంది లిల్లీ, అట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అసలు నాకు వద్దు జోసెఫ్, నువ్వు ఒక తాగుబోతున్నవి. తాగిపోతే ఏంది లిల్లీ, ఏం మాట్లాడుతున్నావు? నీతో తిరుగుతుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది జోసెఫ్. అది కాదు లిల్లీ, ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం కదా. నువ్వు సారీ అట్లా జోసెఫ్, మాట్లాడకు ఇంకోసారి లిల్లీ. నా లైఫ్లోకి రాకు. ఈ లిల్లీకి ఏమైంది ఇట్లా మాట్లాడుతుంది అసలు? అందరు ఇట్లా మాట్లాడుతున్నారు. అబ్బా తమ్ముడు, పైసలు ఎప్పుడు ఇస్తావు అన్న? అంత అర్జెంట్గా అడిగితే ఎట్లా అన్న? నాకు తెలీదు. సాయంత్రం లోపల 4 లక్షలు చేతిలో అన్న ఇప్పటికిప్పుడు 4 లక్షలు ఏ నుంచి వస్తాయి అన్న? నాకు తెలీదు. నువ్వేం చేసుకుంటా వేసుకో, ఇంట్లో అడుగుతావు, ఎవరిని అన్న అడుగుతా టైం అన్న అన్న నాకు అసలు నాకు తెలియదు తమ్ముడు. అన్న నువ్వు అట్లా తీసుకున్నప్పుడు ఉండాలి నీకు. అన్న నాకు కుదరదు అన్న. అన్న 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 అని కాలు పట్టుకొని తీసుకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది అన్న? టైం అన్న నాకు అసలు. టైం లేదు, ఏం లేదు. నాకు సాయంత్రం లోపల 4 లక్షలు చేతిలో పెట్టి ఇంటికి పో. నీ ఫోన్ అన్న వద్దన్న. ఫోన్ ఫస్ట్. అన్న వద్దన్న. నాకేం తెలియదు, ఫోన్ నడు. సాయంత్రం పైసలు కట్టి ఫోన్ అన్ని తీసుకొని పో. ఏందో ఏమో అందరు ఇట్లా తయారయ్యారు నా జీవితాన్ని. జోసెఫ్, జోసెఫ్, అరే మస్తు తాగినట్టున్నాడు. అరే జోసెఫ్, జోసెఫ్. ఎవర్రా నువ్వు? పక్కకు. అరే నేను రా, ప్రవీణ్ని, చిన్నప్పుడు దోస్తుని. ఏందిరా, ఎందుకు వచ్చినారా? మీ డాడీ ఫోన్ చేసిండ్రా, మాట్లాడు. హలో హలో నాన్న జోసెఫ్, ఉన్నావా? చెప్పు. ఏమైంది నాన్న ఇలా అయిపోయావు? చిన్నప్పుడు ఎలా ఉండేవాడివి, భక్తిగా ఉండేవాడి కదా నాన్న, ఎందుకు ఇలా అయిపోయావు? నువ్వు ఇలా అయిపోతుంటే ఏడుపు వస్తుంది నాన్న. ప్లీజ్ నాన్న మారు. నీకోసం నేను అన్నీ చూసుకుంటాను నాన్న. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా ఏం లేకపోయినా అన్నీ నేను చూసుకున్నాను కదా. ప్లీజ్ నాన్న నా కోసం మారు నాన్న, ప్లీజ్. నీ అప్పులన్నీ నేను కట్టేస్తాను, ప్లీజ్. ఇంకో ఇప్పుడే కట్టేసి నీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్తగా ఉన్నానా, ప్లీజ్. బాయ్. అరే జోసెఫ్, నువ్వు చిన్నప్పటి నుంచి మంచిగా ఉండేటోని, అసలు ఇప్పుడు ఏమైందిరా నీకు? అసలు మీ డాడీని ఎట్లా మోసం చేయబుద్దేందిరా? ఛీ, ఈ సిచ్యువేషన్లో నేను ఉంటే చచ్చిపోతుండేరా. ఉండి వేస్ట్ రా జోసెఫ్, నువ్వు చచ్చిపోరా. అరే వీడు మాట్లాడింది కూడా కరెక్టే. ఒకప్పుడు నేను ఎట్లా ఉండేవాడిని, ఇప్పుడు ఎట్లా తయారైనా. నా తండ్రి నన్ను చెడ్డ పేరు తీసుకొచ్చిన. నేను ఇంకా బ్రతకడం వేస్ట్. నేను చచ్చిపోవడమే కరెక్ట్. చచ్చిపోతా. నా వల్ల కావడం లేదు. పిల్లలు మీరందరూ కూడా దూరం వెళ్తూ ఉంటారు కాబట్టి హాస్టల్స్కి, కాలేజెస్కి వెళ్ళినప్పుడు దేవునికి దూరం అవ్వకండి. ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండండి, యేసయ్య సన్నిధిలో ఉండండి. దేవుని సన్నిధికి దూరం అవ్వకండి. మీరు ఒకవేళ పాపం చేసినా కూడా దేవుడు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకోండి. ప్రభు నాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు. నేను ఇప్పుడే సన్నిధికి వెళ్తాను. ఇప్పుడే
పాస్టర్ గారు, పాస్టర్ గారు, నాన్న జోసఫ్, పాస్టర్ గారు నన్ను క్షమించాడు పాస్టర్ గారు. ఏమైంది జోసఫ్? ఇంత గొప్ప సేవకుడైన మిమ్మల్ని తిట్టాను పాస్టర్ గారు. నా తండ్రికి లేనిపోని బాధలన్నీ పెట్టాను పాస్టర్ గారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళలాగా సాగుడు తిగుడు అని అన్నో నేర్చుకున్న పాస్టర్ గారు. అయ్యో జోసఫ్, లేవు నాన్న, తలెత్తుకో. నువ్వు ఎన్ని పాపాలు చేసావో అన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలాగే ఒప్పుకో. దేవుడు నేను తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నేనైతే ఏం బాధ పెట్టుకోలేదు, నేను క్షమించేసా. ఇలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. దేవుడు నేను తప్పకుండా క్షమిస్తాడు. సరేనా? ప్రార్థన చేసుకోవాలి. సరే పాస్టర్ గారు. ప్రభువా మీకు స్తోత్రం ప్రభువా. ఇంతగా ప్రేమించే మిమ్మల్ని ఎలా దూరం అయ్యాను ప్రభువా. దయతో ఈ పాపిని క్షమించండి ప్రభువా. ప్రభువా ఇంతగా ప్రేమించే మిమ్మల్ని దూరం పెట్టాను ప్రభువా. లేనిపోయిన అల్లాన్ని నేర్చుకున్నాను ప్రభువా. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా. క్షమించండి ప్రభువా. క్షమించండి ప్రభువా. క్షమించండి ప్రభువా. నాన్న జోసఫ్, లేకు నాన్న. పాస్టర్ గారు, ఏమైంది ఇక్కడ పడుకున్నాను? అదే పాస్టర్ గారు, రాత్రి వచ్చినప్పుడు మీరు ప్రేయర్ చేసుకొని దేవునికి తపాలు క్షమిస్తారు అన్నారుగా పాస్టర్ గారు. ప్రేయర్ చేసుకొని అట్లనే పడిపోయి ఉన్నాను. నేనా? నేను ఇక్కడ లేను కదా. నేను నిన్న అవుట్ ఆఫ్ స్టేషన్ సువార్త పరిచయ కోరికని వెళ్ళాను నాన్న. అదేంది పాస్టర్ గారు, మీరే నీ పాపాలు ఒప్పుకో, దేవుడు తప్పక క్షమిస్తాడని నాకు చెప్పారుగా పాస్టర్ గారు మీరు. అవునా జోసఫ్? అయితే దేవుడే నేను సాక్షాత్తు దర్శించి దేవుడితో మాట్లాడడం. దేవుడిని తప్పకుండా వాడుకుంటాడు. దేవునికి ఇప్పుడు దూరం అవ్వద్దు. సరే ప్రార్థన చేస్తాను. ఇరవై బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే చేయి పట్టి నడిపించండి తండ్రి. ఈ బిడ్డని బలంగా వాడుకోండి ప్రభా. మర్చిపోకండి తండ్రి. ఈ బిడ్డని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. చిన్న కొద్ది ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని అడిగి వేడుకొంచు. పాస్టర్ గారు క్షమించండి పాస్టర్ గారు. అరే మామ నాకు ఫుల్ టెన్షన్ అయిందిరా. హరి టెన్షన్ అవుతుందిరా ఫుల్. వాడికేమో యాక్సిడెంట్ అయిందిరా. ఎట్లరా? నువ్వు టెన్షన్ పడకరా. ఎందుకు పడుతున్నావు? నాకు వచ్చే బొండు అనవసరంగా బండి ఇచ్చినారా ఆయనకి. నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది మామ. పడకరా. అరే నువ్వు అట్ట టెన్షన్ పడకు. నాకు టెన్షన్ అవుతుంది. ఆడికి ఏం కాదు, ఆగు. అనవసరంగా ఇచ్చిన మామ ఆయనకి బండి. ఏంటి యాక్సిడెంటా? ఎక్కడ? వస్తున్నా. అరే అరే ఏమైందిరా అసలు? జోసఫ్ నాకు ఫుల్ భయం వేస్తుందిరా. యాక్సిడెంట్ అయిందిరా మామ. అరే ఏం కాదు, నువ్వు బాధపడకు. మనం ప్రేయర్ చేసుకున్నాం, ఆ దేవుడు తప్పక. ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదారా నీకు? అరే చెప్తుంది వినరా. ఆడు ఇప్పుడు ఏం వింటారా? అక్కడ యాక్సిడెంట్ అయిందిరా. వాడు చనిపోయి లాస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాడు రా వాడు. అరే ఒక్కసారి నా మాటను. దేవుడు గొప్పవాడు. చనిపోయిన వారిని సైతం లేపిన గొప్పవాడు. ఆ దేవుని గురించి నీకు తెలియదు. నా మాటని ఒక్కసారి ప్రేయర్ చేసుకుందాం. అవునా మామ? ఒక్కసారి ప్రేయర్ చేద్దాం రా. ప్రభువా మీకు స్తోత్రం ప్రభువా. ప్రభువా ఈరోజు నా స్నేహితుడు తండ్రి మరణపాకాలు ఉన్నాడు తండ్రి. ప్రభువా దయతో తండ్రి మీ కృప చూపండి ప్రభువా. ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ క్షమించండి ప్రభువా. నన్ను మార్చినట్లే తండ్రి నా స్నేహితులను కూడా మార్చండి తండ్రి నాయన. ఈ గొప్ప కార్యం వల్ల తండ్రి నా స్నేహితులందరూ తండ్రి నాయన నిజమైన దేవుడు అయినా నీ చుట్టూ తిరుగుతారు తండ్రి. మీరే యేసయ్యా కృప చూపమని కోరుచున్నాం తండ్రి నాయన. నా ప్రార్థన ఆలకించారని నమ్ముచూ తండ్రి. ఈ ప్రార్థన తండ్రి సర్వశక్తిమంతుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మామ మీరు బాధపడకండి, దేవుడు గొప్పగా కార్యం చేస్తాడు. నిజంగా నీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడారా? చేస్తాడు రా. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. నిజంగా నా 10 years కెరియర్లో ఇట్లాంటి మిరాకిల్ నేను ఎప్పుడు చూడలే. మీ ఫ్రెండ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. దేవునికే స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూసిన వారా నా దేవుడు ఎలాంటి గొప్పవాడో చూసిన వారా? దారా ఇప్పుడు కన్నా నేను ఎన్నో మాటలని బాధపరిచాం రా. దానికి సారీ రా. అదైతే మమ్మల్ని క్షమించరా. దారా ఇప్పుడు కన్నా దేవుడికి ఇష్టమైన బిడ్డలా బ్రతుకుదాం. అవునరా, మనం అందరం చర్చికెళ్దాం పద. చూశారు కదండి మీరందరూ. ఈ యవనస్తుడు ఎలాగ తను వేసిన తప్పటి అడుగులను క్రీస్తు అనే ఒక నిజమైన అడుగుతో సరిదిద్దుకున్నాడు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. కానీ అలాగ తొట్టిల్లిన వారి కోసం వెతుక్కుంటూ మన గొర్రె కాపరి మన కోసం వస్తాడు. నీ జీవితం చుట్టూ
ఎన్ని లోతులున్నా, ఎన్ని ముళ్ళ పొదలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా నీ కాపరి నీ కోసం వస్తారండి. నీ ప్రాణం కాపాడు కోసం భూమి అంచుల వరకు నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చే ప్రేమామూర్తి ఆయన. నేను పనికిరాను, పుట్టి వ్యర్థం, చనిపోవడం అనుకునే ప్రతిసారి నీ పేరు పెట్టి పిలిచి, నేను ఈ లోకానికి పనికిరావు కానీ నువ్వు నా కోసం పనికొస్తావు, నేను ఒక గొప్ప కారణం కోసం పుట్టించుకున్నాను, నీ ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు ఈ లోకానుసారంగా చనిపోయి నాలో బ్రతుకమని చెప్పే గొప్ప దేవుడు అండి. అలాగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ గమనంలో ఉన్నా నీ దగ్గరికి వచ్చే దేవుడు ఆయన. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఆనందాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మన దేవుని మనం ఎన్నడూ విడవకూడదు. ఆయన కూడా మనల్ని ఎన్నడూ విడిచేవాడు కాదు. సో ఈ స్కిట్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని లోక ఆనందాలు వచ్చినా కానీ ప్లీజ్ దయచేసి దేవుని విడవకండి. మీరు తప్పు చేసినా కానీ తిరిగి మళ్ళీ దేవుని దగ్గర రండి, క్షమించే దేవుడు ఆయన. థ్యాంక్ యూ.